తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తార్నాకలోని ప్రముఖ శివాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యకర్తలతోటి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలని, ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని వారు స్వామివారిని ప్రార్థించారు. ఎన్నో ఆర్థిక, రాజకీయ అవంతరాలు సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాని మోడీ దేశాన్ని సమర్థవంతంగా పాలించారని రామచంద్రరావు అన్నారు. 12 ఏళ్ల మోడీ సుపరిపాలనలో భారతదేశం అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిచిందని, భవిష్యత్తులో వికసిత భారత లక్ష్యంతో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా 4349 రోజులు పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఏదైతే అతి ఎక్కువ కాలం భారతదేశ ప్రధానిగా ఉన్నారో ఆ రికార్డు బ్రేక్ చేశారు. ఇది 12 సంవత్సరాలు పైగా నరేంద్ర మోదీ గారు దేశాన్ని పరిపాలించిన నేపథ్యంలో దేశం అనేక ఒడిదొడుల్ని ఎదుర్కొంది. ఆర్థికంగా సరిహద్దుల్లో ప్రజల్లో కరోనా లాంటి అనేటువంటి విపత్తులు మనకు వచ్చినాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు దాని ఈ యొక్క దేశ ప్రజల పైన ఎక్కడ ప్రభావం లేకుండా వారి పరిపాలనలో ఇంకా సుఖశాంతులతో ఉండేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు దేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఆర్థికంగా ఉన్నది. ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు వస్తే వెంటనే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, పుల్వామా తర్వాత మనం చేసినటువంటి పిఓకేలో ఏదైతే ప్రిసిషన్ అటాక్స్ ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఒక కాలంలో జరిగినటువంటి విషయాలు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన అందరికీ వారు ఈ దేశం ఒక అదృష్టం. నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి. కాబట్టి అటువంటి ప్రధానమంత్రికి ఆ దైవ ఒక ఆశీర్వాదం ఉండాలి, మన దైవ ఒక వారికి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని దేవాలయాల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క దేవుడి దగ్గర వారి ఒక మంచి ఆరోగ్యం కోసము, వారి మంచి జీవితం కోసము, ఈ దేశాన్ని పరిపాలించే శక్తి కోసము దేవుణ్ణి అందరూ కూడా మేము ఇక్కడ హారతి ద్వారా పూజ చేయడం జరిగింది. ఈ మొత్తం తెలంగాణలో కూడా అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతాం. భారత ప్రధానిగా 4000